రియో ఒలింపిక్స్ ముంగిట్లో భారత ఒలింపిక్ సంఘానికి షాక్. రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోప్ టెస్ట్లో విఫలమయ్యారు. ఒలింపిక్స్ కి ఎంపికైన టీంలో నర్సింగ్ ఉన్నాడు. అతని ఎంపికలో కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుశీల్ కుమార్ ని కాదని నర్సింగ్ ని ఎంపిక చేశారు. దీనిపై ఆయన కోర్టుకు వెళ్లినా ఉపయోగం లేకపోయింది. తీరా ఇప్పుడు నర్సింగ్ డోపింగ్ టెస్ట్లో విఫలం కావడంతో ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఏం చేయబోతుందనే విషయంలో ఆసక్తిగా మారింది. సుశీల్ కుమార్ ని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. 74 కిలోల విభాగంలో భారత్కే ప్రాతినిధ్యం వహించేందుకు సుశీల్ కుమార్, నర్సింగ్ ఇద్దరూ పోటీ పడ్డారు. అయితే రెజ్లింగ్ ఫెడరేషన్ నర్సింగ్ వైపే మొగ్గింది. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు సుశీల్. ట్రయల్స్ లో పాల్గొనేందుకు అవకాశం కోరారు. గాయాల కారణంగా సుశీల్ ని ఎంపిక చేయలేకపోయామన్న ఫెడరేషన్ వాదనతోనే ఏకీభవించిన కోర్టు ఆ నిర్ణయాన్ని సమర్థించింది. ఇప్పుడు ఇక నర్సింగ్ యాదవ్ ఒలింపిక్స్కి వెళ్లే అవకాశం లేదు కాబట్టి నాడు గాయం అని చెప్పిన సుశీల్ నే అతడి స్థానంలో పంపిస్తారా లేక ప్రత్యామ్నాయం చూస్తారా అనేది తెలియాల్సింది.